ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడువై ఉండి అయా నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా గతించిన రాత్రంతను కూడా మీ యొక్క మహారక్షణను మాకు దయచేశారు. మీ కాపుదలను మాకు అనుగ్రహించారు. మాకు కంటి నిండా నిద్రను దయచేశారు. అయా ఈ ఉదయకాలంలో, ఈ గురువార కాల సమయంలో మా అందరినీ కూడా సజీవంగా మీ పాద సన్నిధిని నిలవబెట్టుకున్నందుకు మీకే స్తోత్రాలు తండ్రి, స్తుతులు ప్రభువ, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం తండ్రి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. అవునయ్యా, ఎవరైతే మిమ్మల్ని సేవించే వారిగా ఉంటారో, ఎవరైతే మీ అందు ఆధారపడి జీవిస్తుంటారో, ఎవరైతే మీ యొక్క వాక్యానుసారంగా వారి జీవితాలను ఈ రోజున కొనసాగిస్తూ ఉన్నారో, వారు ఎన్నడూ కూడా తలగానే ఉంటారు కానీ తోకగా ఉండరు తండ్రి. ఎస్ లార్డ్. అయ్యా, ఎవరైతే తండ్రి ఈ రోజున వారి కార్యములు సఫలమవుతాయో లేదో అని భయంతో ఉన్నారేమో, ఎవరైతే తండ్రి వారు అనుకుంటున్న ప్రతి కార్యము నెరవేర్చబడుతుందా అని కృంగిపోతున్నారేమో నాయన, అయ్యా ఈ మాటను, ఈ వాగ్దానమును ఈ రోజున వారి జీవితంలో నెరవేర్చండి. అయ్యా, వారు తలగా నియమింపబడడానికి సహాయము దయచేయండి. ఎవరైతే శత్రువులు వారిని లాగుతున్నారో, అయినప్పటికీ వారు ఉన్నతంగా ఉండడానికి, వారు అనుకుంటున్న ప్రతి కార్యంలో వారు విజయాన్ని చూడడానికి కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాలమున మమ్మల్ని మేము మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నామయ్యా. ఈ రోజున మా సొంత నిర్ణయాలు కాదు, మా సొంత ఆలోచనలు కాదు, కానీ మీ చిత్తాన్నే మా జీవితంలో నెరవేర్చండి తండ్రి. అయా, ముఖ్యంగా మీ నామాన్ని మహిమపరిచే, మీ నామానికి ఘనత తెచ్చే క్రియలు, కార్యక్రమములు మా ద్వారా జరిగించుకోనండి ప్రభువా. అయా, మా ప్రతి పనిని బట్టి కూడా మీ పాద సన్నిధిన చేరి అడుగుతున్నాము. అయా, మాకు జ్ఞానము దయచేయండి, బలము దయచేయండి, నిర్ణయాలు తీసుకునే శక్తిని అనుగ్రహించండి, ఎలా మాట్లాడాలో కూడా మీరే తెలియజేయండి. అయా, ప్రతి విషయంలో మమ్మల్ని ఫలింపజేయండి, నూరంతలుగా తండ్రి అభివృద్ధి పరచండి. అదేవిధంగా క్రొత్తగా కార్యక్రమాలు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. ఏ పని కూడా ఆగిపోకుండా ముందుకు సాగే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా మా రాకపోకలలో కూడా మీ రక్షణ దయచేయండి. ప్రతి ప్రయాణమును క్షేమకరంగా మార్చండి. మార్గమందు ఏ సమస్యలు కూడా రాకుండా సహాయము దయచేయండి. అయా, మార్గమందు ఏ సమస్యలు రాకుండా కృప దయచేయండి. ఎవ్వరు కూడా ఎటువంటి ప్రమాదము బారిన, అపాయము బారిన ఈరోజు పడకుండా సురక్షితంగా ప్రయాణించే సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్ రాస్తున్నవారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నవారు ఉన్నారు, వారికి జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభువా. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్, వారి చెకప్స్, వారి ఆపరేషన్స్, వారి డెలివరీస్ సమస్తమును కూడా మీ యొక్క ఆధీనంలోనికి తీసుకోనండి తండ్రి. అయా, ఈ రోజున మాకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటన్నిటినీ మీ యొక్క మహిమైశ్వర్యంలో దయచేయండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా మేమందరము కూడా సమృద్ధి కలిగిన వారిగా ఉండే కృప దయచేయండి నాయన. ప్రభువా, ఈ రోజున మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అయా తోటి వారిని ప్రేమిస్తూ, క్షమిస్తూ, ఈరోజంతా నెమ్మదిగా, ప్రశాంతంగా, శాంతి సమాధానాలతో జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ముఖ్యంగా ఈ రోజున ఈ లోక సంబంధమైన అపవాది క్రియలు తండ్రి మమ్మల్ని ఆకర్షింపకుండా, ఏ ఉచ్చుల్లో మేము పడిపోకుండా, ఏ మోసాల్లో మేము పడిపోకుండా కృప దయచేయండి నాయనా. తండ్రి, ఈ రోజున గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో
వారందరిని తండ్రి మీ కృపలో భద్రపరచుకోండి. ఏ దుష్టుడు వారిని తాకకుండా రక్షించండి ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి ఈరోజు బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, మేము కొందరికైనా మీ నామాన్ని ప్రకటించేవారిగా రాజ్య స్వార్థలో పాలి భాగసులుగా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.